ఖమ్మం నకిలీ గోల్డ్ లోన్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోల్డ్ లోన్ స్కామ్పై ఆర్టీవీ వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఆర్టీవీ చేతికి గోల్డ్ లోన్ రాకెట్ మాఫియా లిస్ట్ చిక్కింది. షేక్ రహీం పాషా, భుక్యా, మల్సూర్, భానోత్ శంకర్ సహా పలువురు దాదాపు 100 కోట్ల వరకు రుణాలు పొందినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు 26 మందిపై కేసు నమోదైంది. పథకం ప్రకారమే నకిలీ ఆభరణాలు తయారు చేసి బ్యాంకుల్లో తనఖా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈజీ మనీ కోసం ముఠాలుగా ఏర్పడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. పలు బ్యాంకుల్లో అప్రైజర్ల హస్తం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడం, బ్యాంకుల్లో తనఖాల్లోని ఆభరణాలను అప్రైజింగ్ చేస్తున్న సిబ్బందికి సంబంధించిన భాగోతాన్ని ఆర్టీవీ బయటపెట్టింది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంకులో స్కామ్ జరిగినట్లుగా సిబ్బంది గుర్తించారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకర్లు విషయం బయటకు రాకుండా పోలీసు ఉన్నతాధికారులను బ్యాంకర్లు కోరారు. ఫేక్ ఆభరణాల తయారీ ఎక్కడ జరిగింది, సూత్రధారి ఎవరు అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది.